ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ప్రజలందరికీ కూడా తీవ్ర హెచ్చరిక. ఈ కారణంగా చాలా మంది చనిపోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓవైపు చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా బానుడు బగబగలు ఉనికించేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ గ్రామాలను ముంచెత్తుతున్న వడగాల్పుల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. నిజంగా ఈ రోజు గనక విషయం వింటే, నిన్నటి రోజు ఏం జరిగింది విషయం వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకంటే కేవలం ఒక్క రోజులోనే పలు ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ నమోదవుతూ ఉండడంతో ఎండల తీవ్రతకు జనం పెట్టల్లా రాలిపోతున్నారు. కేవలం గడిచిన 24 గంటల్లోనే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా వడదెబ్బ కారణంగా మొత్తం 56 మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం ఒక్క రోజులోనే 56 మంది మరణించారు. మొన్నటి రోజునైతే 34 మంది, ఆ తర్వాత మరికొంతమంది, ముందు రోజు కూడా మరికొంతమంది మరణించారు. కేవలం నిన్న ఒక్క రోజే 56 మంది మరణించడం, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు ఊహించవచ్చు. చాలా దారుణంగా ఎండలైతే కనుక ఉంటున్నాయి. ఇందులో ఒక్క తెలంగాణలోనే అత్యధికంగా 40 మంది ప్రాణాలు కోల్పోగా ఆంధ్రప్రదేశ్లో 16 మంది వడదెబ్బకు బలయ్యారు. జిల్లాల వారీగా మరణాల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 19 మంది మృతి చెందారు. వరంగల్లో, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 6 చొప్పున ప్రాణాలు కోల్పోగా ఆదిలాబాద్ జిల్లాలో 2, ఇక నిజామాబాద్లో 1 మరణించారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల తీవ్రతకు గుంటూరు, పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు తదితర జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి. ఈ ఘోర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట ఇళ్ల నుంచి బయటికి రావద్దని, తగినన్ని ద్రవాహారాలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అయితే హెచ్చరిస్తున్నారు. సో కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండండి. నైరుతి రుతుపవనాలు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇటు ఏపీలోని కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనూ, అలా కర్నూలు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నప్పటికీ కూడా మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో వర్షాలు లేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీలున్నంత వరకు జాగ్రత్తగా ఉండండి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని హెచ్చరిస్తుంది ప్రభుత్వం కూడా. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటిన తర్వాత నుంచి, అలాగే సాయంత్రం 4 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు అయితే పెట్టుకోకండి. సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.